అక్కడ. రైతులందరికీ నమస్కారం అండి. ప్రజెంట్ మీకు 30 నుంచి 40 క్వింటాల దిగుబడి వచ్చే కొత్త మిరప రకాన్ని అయితే పరిచయం చేస్తున్నా అండి. మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఖమ్మం జిల్లాలోని కాకతీయ షాప్, ఆ షాప్ నందు దాదాపు రైతు ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారన్న? మేము 35 ప్యాకెట్లు తీసుకున్నాము. 35 ప్యాకెట్లు. మీ పేరన్న? నా పేరు సురేష్, జన్నార గ్రామం, ఏనుకూరు మండలం, ఖమ్మం డిస్టిక్. జన్నారం గ్రామం, ఏనుకూరు మండలం, ఖమ్మం డిస్టిక్. ఓకే, మొత్తం 35 ప్యాకెట్లు. ఖమ్మం జిల్లాలోని కాకతీయ ఎంటర్ప్రైజెస్. ఓకే, మాకన్నా మీరే బాగా చెప్తారు కదా షాప్ పేరు. వాళ్ళ టీం అప్రోచ్ అలా ఉండేది. ఓకే, మనకి ఎంప్లాయ్ అబ్బాయి ఎవరు? నా అబ్బాయి మీ బామర్ది కమ్ ఎంప్లాయ్ కమ్ ఆల్ మిక్స్డ్ ఏంటంటే మిక్సింగ్. ఓకే, అదండి రైస్ సోదరు. ప్రజెంట్ మనం 40 క్వింటాలు అయ్యే మిరప తోటను అయితే మీకైతే ప్రజెంట్ మనం చూపించబోతున్నాం. దాదాపు ఒకసారి చూడండి. వెరైటీ కింద నుంచి అయితే కాపు ప్రజెంట్ ఆ కింద నుంచి ఒకటే చెట్టు, మళ్ళీ మీకు చూపించేది కూడా ఒకటే చెట్టు. దాని కాపు చూడండి ఒకసారి ఎట్లా ఉందో. చెట్టు చుట్టూ కాపు మీరు చూసుకున్నట్టయితే ఇది చెట్టు చుట్టూ కాపు. ఇదిగోండి, చాలా చిక్కదనమైన కాపు అండి. ప్లస్ వచ్చేసరికి మీరు చూసుకున్నట్టయితే ప్రతి చెట్టు కూడా అలానే ఉంది. ఒక్క చెట్టు అనేం కాదు, మీకు చూపించేది ఒక్క చెట్టు అనేం కాదు. వచ్చిన ప్రతి కొమ్మ కూడా మీకు అత్యధిక కాపుతో అయితే ఉంది. ప్రతి కొమ్మ కూడా మీరు చూసుకున్నట్టయితే వెరైటీ ఇది శీతల, పనామా సీడ్స్ కంపెనీ వారిది శీతల. ప్రజెంట్ మీరు ముందుకు రాన్నట్టు ప్రజెంట్ అయితే మీకైతే తోట మొత్తం అయితే చూపించడం అయితే జరుగుతుంది రైతు సోదరులారా. ఎందుకంటే మొత్తం తొక్కితే రైతు కూడా ఫీల్ అవుతాడని. ఇగోనా అన్న కాపు చూడండి ఒకసారి. నేను 30 నుంచి 40 క్వింటాలు ఎందుకన్నా అంటే వెరైటీ అలా ఉంది. మీరు చూసుకున్నట్టయితే ఇట్లా కొమ్మ వస్తుంది కింద నుంచే. ఆ వచ్చిన కొమ్మకు కూడా కాపు విపరీతంగా వచ్చింది. మీరు చూడండి. అంటే మనం ఇప్పుడు ప్రజెంట్ ఎప్పట్లాగే మనం చూపించే విధంగా మనం పొలం మొత్తం చూపిస్తున్నాం. అందులో ఎటువంటి డౌట్ వద్దు. కాపు చూడండి ఎలా వచ్చింది. ఇది పనామా సీడ్స్ కంపెనీ వాళ్ళది శీతల అనే వెరైటీ. తోట వర్ణం చూడండి ఒక్కసారి. పైన తోట వర్ణం చూసుకుంటే చాలా బాగుంది. దాంతోపాటు కూడా కాపు అయితే అన్న మీకు వెరైటీ ఎలా అనిపించింది అన్న? వెరైటీ అయితే చాలా బాగుంది. మీరు చెప్పిన విధంగా చెట్టు చూసుకున్నట్టే కింద నుంచి కూడా పై వరకు ఒకే రకంగా ఉంటుంది కాపు. ఓకే, దీనికి ఇంకా మీరు చూస్తే ఇటువంటి తెగులు కూడా ఇంతవరకు ఏమి అటాక్ కాలేదు. ఓకే, మనం చాలా సంవత్సరాలు, మేము గత 4 సంవత్సరాలు చేస్తున్నప్పుడు చిన్నప్పుడు విత్తనం నాటిన దగ్గర నుంచి సరిగా దాని పర్సెంటేజ్ కూడా చాలా తక్కువ ఉండేది, 80% అలా ఉండేది. ఈ విత్తనాలు వచ్చేసి మేము 35 ప్యాకెట్స్తోనే మనం 4 ఎకరాలు సాగు చేసాము, 4 ఎకరాలు వేసాము. మీరు చూస్తే దగ్గర కూడా వేయడం జరిగింది. అలానే మనకి సాగు చెట్లకు కూడా సరిపోయింది 35 ప్యాకెట్స్. సాగు చెట్లకు కూడా సరిపోయినాయి. ఓకే, తర్వాత వచ్చేసరికి మీరు ఒక విత్తనాన్ని సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఎలాంటి రోగాలు రాకూడదని డిసైడ్ అవుతారన్న ముందు మెయిన్? ఇప్పుడు మీరు మెయిన్ మిర్చి చూసుకున్నట్టే, మిర్చి మెయిన్ వచ్చేసేది ఫస్ట్లోనే మనం విత్తనాల దగ్గర నుంచి సెలెక్ట్ చేసుకోవాలి. నేను చెప్పిన విధంగా మనకి 90 to 90% మొలక శాతం ఉంటే మనకి ఫస్ట్ అక్కడ పెట్టుబడి చాలా తగ్గుతుంది. తర్వాత వేసుకున్న తర్వాత నుంచి మనకి విల్ట్ ఒకటి, గుబ్బ ఒకటి, తర్వాత ఈ రీసెంట్గా 3-4 years మీరు చూస్తున్నారు నల్లి కూడా బాగా అటాక్ అవుతుంది. ఓకే, సో మెయిన్ వీటన్నిటిని తట్టుకొని మనకి మంచి కాపు రావడానికి అయితే అలాంటి సీడ్స్ సెలెక్ట్ చేయడానికి ఇష్టపడతాము. ఓకే, రైతు వారీగా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఒక వెరైటీని అయితే సెలక్షన్ చేసుకొని అయితే వేయటం అయితే జరిగిద్ది. అంటే ఏ రైతు అయినా అదే కదన్న ఆలోచించేది. ఏ రైతు అది ఆలోచిస్తారు. ఇంకొకటి పర్టికులర్ మీరు చూసినట్టయితే కాకతీయ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ టీము మనకి చాలా మంది విత్తనాలు ఇస్తారు. ఇచ్చిన తర్వాత అది మొలపైన మనం వెళ్ళి అడిగితే సరిగైన రెస్పాన్స్ ఉండదు. కాకపోతే వీళ్ళ టీం ఏంటంటే అలా కాదు. వీళ్ళు ఇచ్చే భరోసా ఏంటంటే మెయిన్ విత్తనం ఇచ్చిన తర్వాత వాటి మనం వేసుకున్న తర్వాత కూడా వచ్చి దాన్ని పర్టికులర్గా అబ్జర్వ్ చేసి మొలక శాతం ఎలా ఉంది, వేరు వ్యవస్థ ఎలా ఉంది అనేది కూడా అడగడం జరిగింది. ఇప్పటికి ఈ తోటకి ఇంత దూరం ఉన్నా సరే దారి కూడా సరిగా లేదు. వాళ్ళ టీము ఇప్పటికి దగ్గర 20 times వచ్చారు. ప్రతి 10 రోజులకు ఒకసారి రివ్యూ లాగా వస్తారు వాళ్ళ టీము. ఇక కాయ సైజ్ ఎలా అనిపించింది అన్న? ఎందుకంటే మీరు
పక్కన పత్తి ఉంది, పక్కన పత్తిలో నుంచి తెల్లదోమ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, వైరస్ కూడా రావడానికి అవకాశం ఉంది. మీకు వైరస్ ఏమన్నా సూచనలు ఏమైనా కనబడ్డాయా? దీనిలో అయితే వైరస్ చూసలేదు. మీరు అన్నట్టు పక్కన పత్తి ఉంది, అయినా కానీ దోమ కానీ ఎటువంటిది అయితే ఏం అటాక్ కాలేదు. మీరు పక్కనే వేరే సీడ్స్ చూడండి, వాటికైతే కొంచెం ఇంపాక్ట్ ఉంది. బట్ ఈ విత్తనం అయితే పర్టికులర్గా ఇదైతే చాలా బాగా తట్టుకుంది అన్ని వైరస్లు కానీ ఏ తెగులను కానీ ఇంతవరకు అయితే దీనికైతే ఎటువంటిది అటాక్ కాలేదు. అటాక్ కాల. ఓకే, ఇంకేం చెప్తారన్న మా రైతులకి? రైతులు మెయిన్గా మీరు ఎక్కడ విత్తనాలు పర్చేస్ చేసినా సరే వాళ్ళ టీం ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళకి మనకు సపోర్ట్గా ఉంటారా లేదా. మీరేం చదువుకున్నారన్న? నేను బీటెక్ చేశాను. నేను ఇప్పుడు ఐటీ సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాను హైదరాబాద్లో. ఓకే, మీ నాన్నగారికి మందులు సలహాలు మీరే ఇస్తారా లేకపోతే? అలా ఏం లేదు, మా నాన్న చిన్నప్పటి నుంచి తను చేసేది వ్యవసాయమే. కాకపోతే ఏదైనా పర్టికులర్ ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఫోన్ చేస్తే నేను కూడా ఆన్లైన్ చూడడం కానీ వేరే వాళ్ళని తెలిసిన వాళ్ళని అప్రోచ్ అవ్వడం కానీ జరిగి మంచిది సజెస్ట్ చేస్తుంటాము. అది మెయిన్ ఇంపార్టెంట్ కావాలి. ఎందుకంటే మనం చదువుకున్న వాళ్ళం ఏంటంటే మన తల్లిదండ్రులకు తెలియకపోయినా కానీ మనం చెప్పామనుకోండి కొన్ని మందుల గురించి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. ఇదండి మన పరిస్థితి. కొంచెం ముందుకు రాను. ప్రతి చెట్టు కూడా మీకు ఇలానే ఉంది, మీరు చూసుకొని. ఇదిగోండి రాను, ఈ చిక్కదనమైన కాపు చూడండి ఒకసారి. రా, అంటే బ్లర్ వస్తుంది మళ్ళీ మనకి వీడియో క్వాలిటీ. బ్లర్ ఏం రాదులే కానీ క్వాలిటీ వస్తుందిలే కానీ దగ్గరకు వస్తే ఏంటంటే ఇంకా చూడండి ఎంత చిక్కదనమైన. ఎలా అనిపిస్తుంది అన్న కాపు? కాకపోతే నేను చెప్పినట్టు చాలా బాగుంది. మీరు క్వాలిటీ చూసుకున్నా సరే కింద నుంచి కూడా పై వరకు ఒకేలా ఉంది. మీరు చూసిన సీడ్స్ కూడా చాలా ఫుల్గా ఉంది. సో మీరు చూసినా సరే 120 వరకు ఉండే ఛాన్సెస్ ఉంది. ఈ శీతల అనే వెరైటీ పనామా సీడ్స్ వాళ్ళది రైతుకి న్యాయం చేస్తుందంట వచ్చే సంవత్సరం. 100% చేస్తుందనే గ్యారెంటీ ఉంది. నేను ఇది చూసిన ప్రకారం ఇప్పుడు మేమైతే 4 ఎకరాలు సాగు చేసాము. వచ్చే సంవత్సరం దీన్ని చూసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్పాండ్ చేసే ఆలోచనలు అయితే ఉన్నాం మేము. అంటే ఇక్కడ లోకల్ రైతులకు కూడా వచ్చి చూస్తున్నారా ఎవరన్నా? చుట్టుపక్కల చాలామంది వచ్చి చూస్తుంటారు, అడగడం జరిగింది, వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. వాళ్ళ టీం కూడా వచ్చిన ప్రతిసారి నాతో పాటు పక్కన రైతు సోదరుల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. మీకు 30 నుంచి 40 క్వింటాలని ఎందుకన్నా అంటే రైతు సోదరులారా, ఈ వెరైటీ వచ్చేసరికి కాపు అలా కాసింది మనం చూసుకోవచ్చు. కాయ క్వాలిటీ చూసుకున్నట్టయితే ఫుల్ రెడ్ అను, మనకి పచ్చికాయ చూసుకుంటే ఫుల్ బ్లాక్. దానివల్ల అనేది తాలు శాతం అనేది చాలా వరకు తగ్గిద్ది. మీరు చూసుకున్నట్టయితే వెరైటీ మాత్రం చాలా మంచి వెరైటీ మనం చూసుకోవచ్చు. ఇవ్వండి చూపించి నడువులు నొప్పులు పడుతున్నాయి అన్న బాబు. ఇవ్వండి ఆల్రెడీ ఒక 15 క్వింటాలు 16 అయితే కింద కాయ అయితే నాకు తెలిసి. ఇటు చూపించండి, బాగుంది కదా. ఇదండి ప్రజెంట్ మనం పనామా సీడ్స్ కంపెనీ వాళ్ళది శీతల అనే వెరైటీ గురించి అయితే మీకైతే పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. ప్లస్ వచ్చేసరికి మీరు ఒకటి గమనించండి, కింద నుంచి కూడా ఎటువంటి తాలుగాయ లేదు. చూడండి తాలుగాయ కూడా లేదు. మనకి పడ్డ స్టెప్ వల్ల చివరి దాకా చూడండి, చివరి దాకా కూడా కాయ సైజు ఒకటే విధంగా రావడం జరిగింది. ప్లస్ వచ్చేసరికి కాపు కూడా చాలా చిక్కనైన కాపు మీరు చూసుకోవచ్చు. చెట్టు మొత్తం కాపు పడిపోయి అలా ఉండిపోయి మళ్ళీ పైకి స్టెప్ వస్తూ ఉంది మీరు చూసినట్టయితే. ఇదండి వెరైటీ లక్షణం. పైన వర్ణం చూసుకుంటే నల్ల తామర పురుగు ఈ విధమైన దాడి చేసిన పక్కన పత్తి పొలాలు ఉన్నా కానీ ఎటువంటి వైరస్ అయితే స్ప్రెడ్ అవ్వాలి దీంట్లో మనం చూసుకున్నట్టయితే. ఇంకా తోట మొత్తం ఇదేలేండి, ఇంకా మనం చూపించింది తోట మొత్తం ఇలానే ఉంది. మనం ఒక 10 చెట్ల దాకా చూపించాము, ఇంకా చూపించమంటే చూపిద్దాం, దానికి ఎటువంటి రాజీ లేదు. కాపు చూడండి ఎలా వచ్చిందో. అదండి రైతు సోదరులారా, ప్రజెంట్ అయితే మనం శీతల సీడ్స్ కంపెనీ వాళ్ళది పనామా అనే కొత్త తేజ మిరప రకాన్ని అయితే మీ అందరికి పరిచయం చేస్తున్నాం. ప్లస్ వచ్చేసరికి ఆ కాపు చూపిస్తున్నాం. కింద నుంచి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, కింద కూడా తాలుగాయ అనేది అవ్వాల మీరు చూసుకున్నట్టయితే. కింద కూడా వచ్చిన ప్రతి కాయ కూడా తాలుగాయ అవ్వాల.
కొన్ని వెరైటీలు ఏంటంటే చాలా వరకు 40% తాలుగాయలు అవుతాయి అన్న. మీరు దీంట్లో తాలుగాయనే ఏమన్నా చూసారా ఎక్కువ? తాలుగా అయితే ఏం లేదు. మీరు ఇంకోటి చూస్తే కాయకి కొన్నిసార్లు మచ్చ కూడా ఉంటుంది. ఈ రకానికైతే మచ్చలు కూడా ఏం లేదు, చాలా నీట్గా ఉండడం అయితే జరిగింది. ఓకే. ఇంకా మా రైతులకు ఇంకా ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అయినా కానీ ఈ పంట గురించి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, అప్పుడప్పుడు వచ్చి స్పెండ్ చేస్తారా పొలంలో? చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంటాను నేను. ఎవ్రీ లాంగ్ వీకెండ్ కానీ ఎవ్రీ వీక్ ఫెస్టివల్ టైంలో వస్తాను. సో ప్రతిసారి వచ్చినప్పుడల్లా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాను. ఓకే. సో అందుకని మంచి అవగాహన ఉంది వీటిపైన. ఓకే ఓకే. తోట మీద మంచి అవగాహన, ఎందుకంటే పుట్టినప్పటి నుంచి పొలాలమ్మడి తిరిగిన వాళ్ళేగా. అవును. తర్వాత అదండి రైతు సోదరులారా, మనం ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఏనుకూరి మండలం జన్నారం గ్రామంలో స్వర్ణ సురేష్ రైతు మనం చూసుకోవచ్చు. ఫీల్డ్ ఏమన్నా పెడతారా అన్న? ఇది ఫీల్డ్ ఆలోచన ఉందా అక్కడ ఇక్కడ? ఫీల్డ్ పెడతారు. ఫనామా సీడ్స్ కంపెనీ వారిది శీతల. డేట్ ఏమన్నా చెప్పగలుగుతారా? డేట్ అప్డేట్ చేస్తా. ఇదే వెరైటీ ఇంకో చోట కూడా బాగుంది, సేమ్ 30 నుంచి 40 క్వింటాలు కాసిన సేమ్. ఓకే. 30. మీకు వీళ్ళ దగ్గర బంధువులేనా అది కూడా? ఓకే, వీళ్ళ దగ్గర బంధువులే, సేమ్ ఇలాంటి వెరైటీ. వాళ్ళు ఎన్ని ప్యాకెట్లు అన్న? సేమ్ యాజ్ యూజువల్ ఇచ్చారు. 32, 33 ఇచ్చారు. ఓకే. అదండి రైతు సోదరులారా, ప్రజెంట్ అయితే మనం పనామా సీడ్స్ కంపెనీ వారిది శీతల అనే వెరైటీని అయితే మీకైతే చూపించడం జరుగుతుంది. కాపు కూడా చాలా బాగా వచ్చింది చూడండి. మీకు కాపు ప్రతిదీ చూపించుకుంటాను వచ్చాను, ఇది చూడండి. అదండి రైతు సోదరులారా. ఓకే ఓకే అన్న.